చల్లపల్లి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, బహుశా తెలుగుదేశంకి బీజేపీకి మధ్య ఒక వారధిగా పవన్ కళ్యాణ్ గారు పొత్తు కుదురుస్తున్నారని ఆయన రిపీటెడ్గా చెప్తున్న పరిస్థితి. నేనే కేంద్రాన్ని ఒప్పించి బీజేపీని బతిలాడుకొని వాళ్ళతో చేవాట్లు దీన్ని మరీ ఒప్పించానని. ఉద్దేశం ఏదైనా ఇది ప్రజల్లో బహుశా తెలుగుదేశంతో పొత్తుకి బీజేపీ సిద్ధంగా లేదేమో అన్న ఒక మెసేజ్ వెళ్తుంది. రెండోది ఇప్పుడు అదైనా వేగంగా అవుతుందంటే దాని విషయంలో కూడా సాగుతుంది. ఇప్పుడు దాదాపు 10 రోజులు అయింది అమిత్ షా గారిని చంద్రబాబు గారు కలిసి. తర్వాత 2-3 రోజులకే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఢిల్లీ వెళ్తారని ఒక వార్త వచ్చింది. అది కూడా వాళ్ళ కార్యవర్గ సమావేశం అయ్యాక కలుస్తారన్నారు. కార్యవర్గ సమావేశం బీజేపీది జాతీయ కార్యవర్గం అవి కూడా 5-6 రోజుల పైన అవుతోంది. ఏంటి అసలు పొత్తుది కొలిక్కి వచ్చినట్టు? ఆల్రెడీ మీరు టీడీపీ ఈవెన్ మేనిఫెస్టో కూడా వాయిదా వేసుకున్న పరిస్థితి. బీజేపీ వాళ్ళు ఇంకేమైనా కొన్ని చెప్తారేమో యాడ్ చేయాలని. మీ ప్రోగ్రెస్ కానీ అర్థం కావట్లేదా? లేదండి, అంతా క్లారిటీగానే ఉంది. మీకు రేపెల్లింట్లో మొత్తం క్లారిటీ వచ్చేస్తుందండి. ఆల్రెడీ మేనిఫెస్టో రెడీ అయిపోయింది. జస్ట్ ఏంటంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆ బీజేపీ నుంచి వచ్చేది కూడా ఇటువంటి అంశాలు దాంట్లో ఏమైనా దీంట్లో ఇన్పుట్స్ చేసి వదలటమేనండి, అంతేగాని రేపు 28వ తారీఖు ఏదైతే సభ ఉందో ఆ సభలో టోటల్ పూర్తిగా క్లారిటీ ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. ఏదైతే వైసీపీ విముక్త రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామో దానికి పూర్తి స్థాయిలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ, తెలుగుదేశం, మా జనసేన పార్టీ కలిసే ముందరికి వెళ్తాం. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళకి ఒకేసారి ఎలక్షన్స్ కాబట్టి సెంట్రల్ స్టేట్ ఇవన్నీ ఒకేసారి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెం ఒక అడుగు లేట్ అయ్యి ఉండొచ్చు, కానీ పూర్తిగా అన్ని క్లారిటీ. సో 28వ తారీఖు సమావేశానికి బీజేపీ నాయకత్వం కూడా హాజరయ్యే అవకాశం ఉందా? తాడేపల్లిగూడెం మీరు ఏదో భారీ బహిరంగ సభ్యులు పెడుతున్నారు. ఆ టైంకి పూర్తి క్లారిటీ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదండి, వాళ్ళు కూడా పాల్గొనవచ్చు దాంట్లో. అయితే శ్రీనివాస్ గారు, ఇక్కడ సీట్లకు సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా అదే మాట్లాడుతున్నాం. మొన్న పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులతో చాలా కూర్చొని మాట్లాడి కొంత సంఘీభావానికి అంటే కలిసి పనిచేయాలి. ఎందుకంటే ఆ ఆస్పిరెంట్స్ మీకంటే తెలుగుదేశంలో ముందు నుంచి బలపడ్డ నాయకత్వం చాలా మంది ఉంటారు, ఆస్పిరెంట్స్ ఉంటారు. మీకేమో రాష్ట్రం అంతా పార్టీ పెరుగుతున్నా పోటీ చేసే అవకాశాలు పరిమితంగానే అంటే లెస్ నెంబర్ వస్తాయి. సో ఇద్దరికి కూడా కత్తి మీద పొత్తంటేనే అలా ఉంటుంది, కానీ ఎంత వేగంగా క్లారిటీ వస్తే అంత అడ్వాంటేజ్ అని. ఇప్పుడు ముఖ్యంగా మీరు కోరుకుంటున్న ఉభయ గోదావరి జిల్లాలు నాకు తెలిసి వినపడుతున్నది, బయటకు నిజమో కాదో చెప్పాలి, ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, తర్వాత కొంత రాయలసీమ ప్రాంతాన్ని నుంచి ఇలా కోరుతున్నారని. అయితే ఆ ప్రాంతాల్లో తెలుగుదేశం ముఖ్యంగా గోదావరి వెస్ట్ గోదావరి ఉంది, భారీగా తెలుగుదేశంకి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ పొత్తులు రెండు వైపులా మీ అభ్యర్థుల్ని సముదాయించుకోవటం, పక్క పార్టీలకు జారిపోకుండా చూసుకోవటం, లేకపోతే ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్, ఓటు ట్రాన్స్ఫర్ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారు, ఓటు ట్రాన్స్ఫర్ అన్నది జరగాలి. ఇవన్నీ కావాలంటే ఎంత తొందరగా కుదిరితే మరి దానికి ఏం చెప్తారు? తప్పకుండా అండి, ఇంత చాలా ఫాస్ట్ గా ఉంది. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ వారు సీనియర్ నాయకులు గతంలో 4-5 సార్లు వాళ్ళు ఎలక్షన్ చేసుకొని గవర్నమెంట్ లో ఉన్నవాళ్ళు. బట్ మేము బలం ఉంది, కానీ ఇంకా ఆ బలం అంటే వారు అన్నట్టు ఏంటంటే పార్టీకి టికెట్ ఇస్తే కదా బలం పెరిగేది. అది మేము దీంట్లో ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా రాయలసీమ అట్లాగే తూర్పు ఉత్తరాంధ్రలో కూడా మాకు బలం ఉంది, అక్కడ కూడా సీట్లు వస్తాయి. మేము డెఫినెట్ గా ఒక మంచి సంఖ్యాబలంగా మా అధ్యక్షులు ఆల్రెడీ చెప్తా ఉన్నారు, మనం దీనికి మనం ఇరవ్వాలి, సిద్ధంగా ఉండాలి. అన్ని అంటే వచ్చే సీట్లన్నీ కూడా మనం 99% గెలవాలి అనే ఉద్దేశంతో మనం చేయాలి. దానికి ఎలా అనేది మనం ఒక ప్రణాళికబద్ధంగా మనం చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు మా అధ్యక్షులు గారు. ఎక్కడ తొందరపడుతూ మనం దానికి తగినంత విధంగా మనం చేసుకుందాం అనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. తప్పకుండా ఇప్పుడు సీనియర్ నాయకులు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో తెలుగుదేశం పార్టీ వారు ఉన్నా కూడా వాళ్ళు కూడా కొంతమంది సాక్రిఫైస్ అవ్వాలి. దేనికంటే ఇప్పుడు కొత్త నాయకత్వం వస్తే రోజులు ఈ రోజులు దానికి మనం ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ మనం వెళ్తే తప్ప ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఏదైతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఒక వినూత్నమైన ప్రణాళికతో మనం వెళ్ళాలి. ఈ యొక్క వైసీపీ ముక్త రాష్ట్రానికి మనం కట్టుబడి ఉండాలి. ఒకళ్ళు మనం సర్దుకొని మేము వెళ్తాం.
తొందరలోనే 1-2 రోజుల్లోనే ఆ క్లారిటీ వస్తుందని చెప్పి మేము ప్రధానంగా ఏదో ఒక ఫార్ములా, మరి ఆ ఫార్ములా నిజమో కాదు మీరే చెప్పాలి. ఒక్కొక్క పార్లమెంట్ లో ఖచ్చితంగా బీజేపీ వ్యూహం అయితే అలాగుంటుంది, వాళ్ళు స్ప్రెడ్ అవ్వాలన్న ఆలోచనలో. 4:2:1 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 4 తెలుగుదేశం, 2 జనసేన, 1 బీజేపీ చేయాలని ఒక ప్రపోజల్ పెట్టారని. సో ఆ రకంగా చూస్తే దాదాపు 50 సీట్లు జనసేనకి, 25 సీట్లు బీజేపీకి ఇచ్చే అవకాశం తెలుగుదేశం పార్టీకి ఉంటుందా? అంతమంది బలమైన అభ్యర్థుల్ని మీరు దించగలిగే పరిస్థితి అసలు అంటే సుమారుగా రేంజ్ ఎంతలో ఉంది శ్రీనివాస్ గారు? అంటే అది ఉభయ పెద్దలు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ పెద్దలు కూర్చొని చేసుకునేదండి. కాకపోతే ఏంటంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, ఇప్పుడు కానీ రాబోయే రోజుల్లోని 3వ వంతు స్థానాల్లో మనం చేస్తాము, 3వ వంతు స్థానాల్లో మనం పెడతాము అనేది. అంటే ఇప్పుడు ఇస్తే తీసుకునే పరిస్థితులు లేదు, తీసుకుంటాం. దానికి ఎట్లా అంటే 3వ వంతు స్థానాలు ఏదైతే ఉందో ప్రతి దాంట్లో కూడా రాబోయే రోజుల్లో కానీ, ఇప్పుడు కానీ అప్పుడు కొద్దిగా తగ్గినా కానీ రాబోయే రోజుల్లో 3వ వంతు స్థానాల్లో మనం గట్టిగా బలంగా నిలబడతాము అనే ఉద్దేశంతోనే మనం చేస్తున్నామండి. అంతేగాని 50 సీట్ల 40 సీట్ల 60 సీట్లు అనేది కౌంట్ కాదు అక్కడ. ఒకటి తక్కువ ఎక్కువ కాదు. మనం ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటు మనం చేయకూడదు అనుకున్నామో మేము దానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామండి. రాష్ట్రం అంతా కూడా రాయలసీమలో ఇప్పుడు మీరు అన్నట్లు పార్లమెంట్ కి 2 సీట్ల లేదంటే ఒక చోట అంటే కొన్ని మాకు బలం లేకపోయినా కూడా తెలుగుదేశానికి బలం ఉన్న చోట కూడా మాకు కొన్ని ఇవ్వాలి. దేనికంటే ఇప్పుడు మేము అన్ని కూడా వాళ్ళకి బలం లేకపోతే మాకు అట్లా జరగదు లెక్క. వాళ్ళ బలం ఉన్నాయి సాక్రిఫైస్ చేయాలి, మేము బలం ఉన్నాయి సాక్రిఫైస్ చేయాలి. మేము ఇంతవరకు ఇదే కదా ఫస్ట్ మనం 19లో మీ అంతా మీరు పోటీ చేశారు కదా రాష్ట్రం అంతా. ఇప్పుడు ఏంటంటే మనం అన్ని చోట్ల ఇప్పుడు పిఆర్పి నిలబడ్డప్పుడు కూడా ఎక్కడైతే మా ఓటు బ్యాంక్ గన్నింగ్ వచ్చిందో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం. ఇంకొక మాట కూడా వినపడుతుంది శ్రీనివాస్ గారు, తెలుగుదేశం గెలిచిన సీట్లలో కూడా కొన్ని అంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచిన సీట్లలో కూడా కొన్ని జనసేన అడుగుతుందని. మరి అది సాధ్యమా? ఏం చెప్తారు? వాళ్ళు గెలిచిన సీట్లు అంటే ఇంత లాస్ట్ టైం వైసీపీ ప్రపంచాన్ని తట్టుకొని కూడా తెలుగుదేశం గెలిచిన సీట్లు మీకు ఇవ్వాలంటే కష్టమైన పరిస్థితి కాదా? అంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలండి, మేము చేయాలి, వాళ్ళు చేయాలి, అట్లానేం కాదు. ఇప్పుడు పోయినసారి గెలిచిన ప్లేస్ లో ఉన్నప్పుడు ఏంటంటే అవి తప్పదు, కొన్ని సాక్రిఫైస్ చేయాలి, మేము చేయాలి. ఇప్పుడు మరి అది చేస్తేనే కదా ఈ పొత్తు ధర్మం అనేది మన బయటికి వెళ్ళేది. అలా కాకుండా ఇవే మాకు కావాలి అదే మేము తీసుకోవాలి అనేది కాదు కదా. రైట్. ఓకే శ్రీనివాస్ గారు.